ప్రైజ్ ది లార్డ్ సార్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక్కసారి మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధానములో చేరి దేవుని స్తుతించుటకు, దేవుని ఆరాధించుటకు, దేవుని వాక్యము ధ్యానం చేసుకున్నట కొరకు దేవుడు మనకనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయము, చక్కని సహవాసము, ఈ ఆరాధనా సమయమును బట్టి దేవాది దేవునికి నేను వందనాలు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాను. అలాగే కూడి ఉన్న మీకందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలపు శుభములు, వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. సర్వోన్నతుని మహాకృప మిమ్మను ఆవరించి మిమ్మను కాపాడి దీవించును గాక. ఆమేన్. రైట్. ఈనాటి ధ్యానము క్రిస్మస్ దినాలలో ఆ నలుగురు ముసలివారు. ఈరోజు మన ధ్యానాంశము క్రిస్మస్ దినాలలో ఆ నలుగురు ముసలివారు. దేవుని బిడ్డలారా, ఆ దినాలలో దేవుని కృప కొరకు, దేవుని ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మందే. రకరకాలైనటువంటి రాజకీయాల మధ్య, మత ఘర్షణల మధ్య, జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేస్తున్నటువంటి ఆ రోజుల్లో ప్రభు యొక్క మహాకృప కొరకు, లేకపోతే మెస్సయ్య రాక కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఈ నలుగురు ప్రాముఖ్యంగా చెప్పుకోదగినటువంటి వాళ్ళు. వాళ్ళలో మొట్టమొదటివాడు జకర్య. రెండవ వ్యక్తి ఆయన భార్య ఎలిజబెత్. మూడవ వ్యక్తి సుమయోను. నాలుగవ వ్యక్తి అన్న అనేటువంటి ప్రవక్తి. సో దేవుని బిడ్డలారా, ఈ నలుగురిలో ఉన్నటువంటి ఆ లక్షణాలను కొద్దిగా మనం ధ్యానం చేద్దాం. దాదాపు ఈ నలుగురు వ్యక్తుల గురించి మనం ఎప్పుడు కూడా వింటూనే ఉంటూ ఉంటాం. అయితే ఈరోజు ఈ నలుగురిని కలిపి ఒక దారిలోనికి తీసుకుని వస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలతో మాట్లాడతాడని నేను ఆశిస్తూ ఉన్నాను. రైట్. మొదటి వ్యక్తి మనకు లూకా సువార్త 1వ అధ్యాయంలోనే దొరుకుతాడు. రెండవ వ్యక్తి కూడా అందులోనే దొరుకుతుంది. మూడవ వ్యక్తి 2వ అధ్యాయంలో, నాలుగవ వ్యక్తి 2వ అధ్యాయం లూకా సువార్తలో దొరుకుతారు. మొట్టమొదట వీరి పేర్లకు అర్థం మనం వెతకడానికి ప్రయత్నం చేద్దాం. జకర్యా అను మాటకు అర్థము యెహోవా జ్ఞాపకము చేసుకును. జకర్యా అను మాటకు అర్థము యెహోవా జ్ఞాపకము చేసుకును. ఎలిజబెతు అనేటువంటి మాటకు అర్థము ప్రామిస్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క ప్రమాణం, దేవుని యొక్క ప్రమాణం. సుమయోను అను మాటకు అర్థం పాత నిబంధనలో మనకు షిమ్యోను అనే వ్యక్తి ఉన్నాడు కదూ, యాకోబు కుమారులలో 2వ కుమారుడు. సిమ్యోను అను మాటకు అర్థము ఆలకించుట. సిమ్యోను 2 ఒకటే, ఆలకించుట లేదా వినుట. నాలుగో వ్యక్తి అన్న అను మాటకు అర్థము కృప. అన్న అను మాటకు అర్థం కృప. రైట్. ఈ నలుగురు పేర్లు కాకుండా ఇప్పుడు అర్థాలతో ఒక్కసారి మనం పైనుంచి కిందికొద్దామా? మొదటిది, యెహోవా జ్ఞాపకం చేసుకుంటాడు. రెండవది, దేవుడు ప్రమాణం చేస్తాడు. మూడవది, దేవుడు ఆలకిస్తాడు. నాలుగవది, దేవుడు కృప చూపిస్తాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ 4 వ్యక్తుల యొక్క
పేర్లకు అర్థాలు మన హృదయంలో ఉండగలిగితే ఎంత మంచిది, ఎంత ఆశీర్వాదం కదూ. సో ప్రియులరా, సాధారణంగా గుండెకు 4 గదులు ఉంటాయి అని చెబుతూ ఉంటారు. 4 గదులు ఉంటాయి. ఒక్కొక్క గదిలో ఒక్కరొక్కరిని పెట్టుకుంటే, అంటే గుండెల్లో ఈ నలుగురిని పెట్టుకున్నట్టేగా. ఏమండి, మొట్టమొదట జకర్యా అంటే యెహోవా జ్ఞాపకము చేసుకుంటాడు. దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోడంటారా? తప్పకుండా జ్ఞాపకము చేసుకుంటాడు. 8వ అధ్యాయం మొదటి వచనం, ఆది కాండంలో దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు. 1వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయములో హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అదేవిధంగా దేవుడు మనల్నందరినీ కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. ఆయన అంటాడు, నీ తల్లి అయినా నిన్ను మరుచునేమో కాని నేను నిన్ను మరువను అంటూ ఒక చక్కని మాట అంటాడు. ఏమంటాడు? చూడుము, నిన్ను నా అరచేతుల మీదనే చెక్కుకొని ఉన్నాను, చెక్కుకొని ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఎంత అద్భుతమైన మాట అండి. ఏమండి, ఎవరైనా మీకు ఫోన్ నంబర్ చెప్తే మీ దగ్గర పేపర్ సరిగ్గా దొరకకపోతే మీరు ఏం చేస్తారో ఆ పెన్ను తీసుకొని అరచేతిలో రాసుకుంటారు కదూ. వాళ్ళ ఫోన్ నంబర్ అరచేతిలో రాసుకుంటారు కదూ. ఆ సమయంలో మరి చెరిపి వేయబడుతుంది కదా అది. మళ్ళీ నా ప్రభువు ఏం చేస్తాడంటే, అది చెరిపి వేయబడకుండునట్లు ఆయన నీ పేరు నా పేరు వ్రాసుకోవట్లేదు. ఆయన చెక్కుకొని ఉన్నాడు, చెక్కుకొని ఉన్నాడు. బండ మీద ఒక్కొక్కసారి మన పేర్లు రాయడం అంటే మనకు చాలా ఇష్టం కదూ. బండ మీద సుత్తి ఉలి తీసుకొని కొంతమంది యేసుక్రీస్తు ప్రభువు అని అక్కడక్కడ బండల మీద ముద్రిస్తూ ఉంటారు. అది ఎప్పటికి కూడా చెరిగిపోదు. అంతకన్నా ఎక్కువగా నా దేవుడు నీ పేరును తన అరచేతుల మీదనే చెక్కుకొని ఉన్నాడు. నిత్యము నీ ప్రాకారములు నా ఎదుట ఉన్నవి అని చెప్పిన మహాదేవుడు చాలా మంచివాడు. సో దేవుని బిడ్డలారా, జకర్యాను దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. ఈయన యేసును ప్రభువుగా అంగీకరించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వీరిని గురించి మొదటి అధ్యాయము 5 నుండి 7 వరకు మనం ఒక్కసారి చూద్దామా? లూకా సువార్త మొదటి అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు. యూదయ దేశపు రాజు అయిన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు ఉండేరు. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిసబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. బహుకాలము గడిచిన వృద్ధులైరి. దేవుని బిడలారా, దేవుడు తన చిత్తమును నెరవేర్చుటకు ఎలాంటి వారిని ఎన్నుకుంటాడంటారు? నీతిమంతులను దేవుడు ఎన్నుకుంటాడు. ఆకాశములో నుండి ఆయన పారజూస్తూ ఉన్నప్పుడు తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై ఆయన కనుదృష్టి లోకమందంతట కూడా సంచారము చేయుచున్నది అనేటువంటి వాక్యం దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. అలాగే
33వ కీర్తన 18వ ఆ 18వ వచనం, 19వ వచనంలో ఆయన దృష్టి ఆయన కృప కొరకు కనిపెట్టుకొను వారి మీద నిలుచుచున్నది అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. కాబట్టి సంచారము చేయుచున్నటువంటి చూపు ఒక చోట నిలబడింది అంటే ఏమనర్థం? అక్కడ భయభక్తులు కలిగిన వారు ఉన్నారు, నిరపరాధులు ఉన్నారు, సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిందారహితులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దేవునికి ఒక సాధనం అవసరం. ఏంటా సాధనం? ప్రభువు యొక్క రాకను సిద్ధపరిచేటువంటి ఒక సాధనం కావాలి. అనగా యేసుక్రీస్తు పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత ఆయనను గురించి ముందుగా చాటింపు వేయడానికి ఒక వ్యక్తి కావాలి. దేవుని బిడలారా, పాతకాలంలో ఏదైనా మరి మనకు ఒక న్యూస్ తెలియాలి అనుకుంటే తప్పెట తీసుకొని, ఆ డక్కీ తీసుకొని, లేకపోతే తప్పెట తీసుకొని దాన్ని కొడుతూ వీధి వీధుల్లో తిరిగి మరి ఆ సమాచారం మనకు తెలిపేటువంటి వారు. అలాంటి వ్యక్తి యోహాను. సో యోహానును ఎవరికి పుట్టించాలి అంటే దేవునికి ఇద్దరు దొరికారు. వాళ్ళు చాలా ముసలి వాళ్ళు. దేవుని చిత్తం ఏమిటో మనకు అస్సలు అర్థం కాదు. క్రిస్మస్ దినాల్లో 80 years ఓల్డ్ కలిగిన ఒక స్త్రీ గర్భవతి అయింది. క్రిస్మస్ దినాల్లో 18 years కలిగిన మరి ఒక స్త్రీ గర్భవతి అయింది. చాలా విచిత్రం కదూ. మనకు తలంచుకుంటేనే చాలా భయం వేస్తుంది. ఏంటండి, 80 ఏండ్ల ముసలావిడ గర్భవతి అయింది. 18 years అంటే 18 ఏండ్ల అమ్మాయి కూడా గర్భవతి అయింది. అంటే నేను ఏజ్ ఇక్కడ కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, కానీ అలాంటి పరిస్థితులు క్రిస్మస్ దినాల్లో జరిగాయి. సో కావిడైతే పెళ్ళయింది, కానుపు ఉడిగిపోయింది. చాలా రోజులు గడిచిపోయాయి. నేను అంటున్నాను ఊరికే 80 అని, కానీ ఆమెకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో మనకు తెలియదు. బహుకాలం గడిచినటువంటి వృద్ధులైపోయారు జకరియా, ఎలిజబెత్. కానీ వారు నీతిమంతులు, వారు ప్రార్థనాపరులు. చూడండి, ప్రజలందరూ కూడా ప్రార్థన చేయుచూ ఉండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయడానికి అతనికి వంతొచ్చింది. అంటే కరెక్ట్ టైం వచ్చింది. అంటూ ఉన్నాడు. జకర్యాను చూచి దేవదూత ఏమంటున్నాడంటే 13వ వచనంలో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినపడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను, అతనికి యోహాను అను పేరు నీవు పెడతావు. నీ ప్రార్థన వినపడింది, నీ ప్రార్థన వినపడింది, భయపడవద్దు. దేవుని బిడ్డలారా, పెళ్ళై ఎన్ని సంవత్సరాలైంది? ఎన్ని సంవత్సరాలైంది? బహుశా 60 సంవత్సరాలైందేమో, 70 సంవత్సరాలైందేమో, మనకు తెలియదు. అస్సలు అబ్రాము దేవుడు పిలిచినప్పుడు ఆయనకు 75 సంవత్సరాలు, కుమారుని ఇచ్చినప్పుడు ఆయనకు 100 సంవత్సరాలు. ఇస్తాను అన్న వెంటనే దేవుడు ఇవ్వలేదు. పరీక్షాకాలం, పరీక్షాకాలం. దేవుని బిడ్డలారా, మనం అందరం ప్రార్థన చేయాల్సిందే, తప్పదు. కానీ మనం ప్రార్థన చేసిన మరుసటి రోజే మనం పొందుకోవాలి అనుకోవడం అది మంచిది కాదేమో. ఎందుకంటే మనం అనుకున్న సమయంలో ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు, కానీ దేవుడు అనుకున్న సమయంలో మాత్రం ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఏమంటారు? నిజమే అంటారా, కాదంటారా? ఉం? మనం అనుకున్న సమయంలో మన ప్రార్థనకు జవాబు రాకపోవచ్చునేమో, కానీ దేవుడు అనుకున్న సమయంలో మాత్రం ఖచ్చితంగా జవాబు వస్తుంది. అందుకే దేవుని చిత్తము కొరకు, దేవుని కృప కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. ఈయన పలికిన ఒక 2 మాటలు చదివి మనం నెక్స్ట్ ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే నలుగురిని గురించి ఈ రోజే చెప్పాలి మనం కదూ. రైట్. ఈయన అంటున్నటువంటి మాటలు 75వ వచనం చూడండి. 75వ వచనం,
లూకాసు వార్త 1 అధ్యాయం. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసి తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. ఎవరైతే అయితే ప్రమాణము చేశాడో ఆ ప్రమాణములన్నీ కూడా దేవుడు నెరవేర్చాడు. తర్వాత 76వ వచనం చూడండి. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడదు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. తన కుమారుని చూచి ఏమంటున్నాడంటే, 8 రోజుల బాబు 8 రోజుల బాబు 8 రోజుల వరకు ఆయన మూగవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే సున్నతి చేయబడవలసినటువంటి దినములు వచ్చాయో దేవాలయంలోనికి వెళ్ళి ఏం పేరు పెట్టాలి అని అడిగినప్పుడు ఆయన సంజ్ఞలు చేశాడు. తర్వాత పలక మీద మ్యూట్ చేయండి అమ్మా, మ్యూట్ చేయండి తల్లి. ఎస్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఎప్పటికీ మ్యూట్ తీయొద్దండి, ఓకేనా? రైట్. ఏం చెప్తున్నాను నేను? ఏమంటున్నాడంటే, తన కుమారుని చూచి ఒక స్తుతి గీతం పాడుతూ ఉన్నాడు. ఏంటా స్తుతి గీతం అంటే, నీవు ఆయన మార్గములను సిద్ధపరచడానికి నీవు ప్రభువుకు ముందుగా నడుస్తావు. ఇక్కడ ప్రభువు జకర్యాకు ప్రభు ఎవరు? ఇంకా పుట్టలేదు. పుట్టక ముందే యేసును ప్రభువుగా అంగీకరించినటువంటి జకర్యా. సూపర్ కదా? అసలు యేసును ప్రభువుగా అంగీకరించావా? 10వ అధ్యాయం 9వ వచనం రోమాపత్రికలో ఏమని ఉంటదంటే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపనని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షణ పొందుతావు. ఏమండి, యేసును ప్రభువుగా అంగీకరించకపోతే నీ జీవితమంతా వ్యర్థం. ప్రభువు అనే మాటకు అర్థం పరిపాలించేవాడు అని అర్థం. ఏమండి, రక్షకుడు మాత్రమే కాదండి, ఆయన పరిపాలించేవాడు. నీ హృదయ సామ్రాజ్యాన్ని, నీ కుటుంబ సామ్రాజ్యాన్ని ఆయన చేతులకు అప్పగిస్తావా? తప్పకుండా ఆయన నీ హృదయ రాజ్యాన్ని, నీ కుటుంబ రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఓ శిశువా, నీవు ప్రభువు మార్గమును సిద్ధపరచుటకై ప్రభువుకు ముందుగా నడుస్తావు. ఇది జకర్యాలో ఉన్నటువంటి ఒక విశేషం. రెండవ వ్యక్తి ఎవరు చెప్పండి? ఎలిజబెత్ కదా. ఎలిజబెత్ ఈవిడ చాలా ముసలావిడ కదా, ఆయన భార్యనే. అర్థం ఏంటో చెప్పండి? ప్రామిస్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క ప్రమాణం. ఈమె కూడా ఒక స్తుతి గీతం పాడింది ఆ దినాలలో. ఏదైనా పరవశులైనప్పుడు, ఆత్మవశులైనప్పుడు స్తుతి గీతాలు వస్తాయి కదూ. ఎలిజబెత్ ఏమని పాడుతున్నది? రండి చూద్దాం. 42వ వచనం లూకాసు వార్త 1 అధ్యాయం ఏమంటున్నది? ఆ మరియను చూడగానే, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. అద్భుతం కదూ. ఏమంటుంది ఈమె? ఒక పెద్దావిడ, ఒక ముసలావిడ ఒక యవనస్తురాలితో ఏమంటుందో తెలుసా? నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. మొన్నటికి మొన్న ఒక పెద్ద స్పీకరు మా ఇంటికి వచ్చాడు. ఆ టైంలో నేను లేను. మా కుమారుడు, కోడలు, పిల్లలు ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళు కొంచెం భయపడ్డారు. ఏంటి ఈయన ఇంత సడన్ గా వచ్చాడు, ఇంత పెద్ద స్పీకర్ మా ఇంటికి వచ్చేసాడు ఏంటి?
అని అనుకుంటూ త్వర త్వరగా లోపల స్నాక్స్, టీ రెడీ చేస్తున్నారు. ఈలోగా నేను వచ్చాను. నాకు కూడా కొద్దిగా భయం వేసింది. వెంటనే నా నోట్లో నుంచి వచ్చిన మాట, ఇంత గొప్పవారు మా ఇంటికి రావడం మా భాగ్యం. ఉమ్, ఎలాగూ ప్రాప్తించాను. సాధారణంగా పెద్దవారిని చూచినప్పుడు మనం ఈ మాట అంటుంటాం. కానీ ఒక పెద్దావిడ, ఒక చిన్న అమ్మాయి, 18 ఏళ్ళ అమ్మాయి అనుకుందాం, ఆ, నా ప్రభువు తల్లి నా ఇద్దకు రావడం నాకు ఎలాగూ ప్రాప్తించాను అంటే జకర్య కూడా యేసును, ఏమండి చెప్పండి, యేసును ప్రభువుగా స్వీకరిస్తుంది. ఇంకా ప్రభువు పుట్టలేదండి. ఈ దంపతులు ఇద్దరు కూడా ప్రభువు రాక కొరకు ఎదురు చూస్తున్నారు. ఏమండి, యేసు అంటే రక్షకుడు, ప్రభువు అంటే పరిపాలించేవాడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆయనకు యాక్చువల్గా యేసే పేరు, కానీ అభిషిక్తుడుగా అంగీకరిస్తే క్రీస్తు అని యాడ్ చేసుకోవచ్చు. ఇక నీ హృదయ రాజ్యాన్ని పరిపాలించే ప్రభువుగా అంగీకరిస్తే యేసు క్రీస్తు ప్రభువు అనేటువంటి ఫుల్ నేమ్ ఆయనకు వస్తుంది. నా పేరు సజీవరావు. తర్వాత పక్కనే ఏం పెడతారు మీరు? ఏం పెడతారు చెప్పండి? పాస్టర్ అంటారు. ఊరికే మాట్లాడరు కదా, సజీవరావు పాస్టర్ అంటారు. అదేవిధంగా యేసు క్రీస్తు మనకందరికి కూడా ప్రభు. 10వ అధ్యాయం 30 36 వచనం, అపోస్తులుల కార్యముల గ్రంథంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనేటువంటి మాట మనం గమనిస్తూ ఉంటాం కదూ. కానీ నీవు అంగీకరించాలి. లేకపోతే గనక ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కడు కూడా పరలోక రాజ్యంలో చేరలేడు. ఏమంటారు? ప్రభువా, నీ నామంలో మేము దయ్యాలని ఎలగొట్టాం. ప్రభువా, మేము నీ నామంలో ఆ సూచక క్రియ చేశాం, ఈ కార్యం చేశాం అని అంటే ప్రభు అక్రమం చేయవారులారా అంటాడు. ఏంటండి? నిజమే దేవుని బిడ్డలారా, ఊరికే పెదవులతో మాత్రమే ప్రభువా అని పిలిస్తే, హృదయంలో ప్రభువుగా అంగీకరించకపోతే మన క్రైస్తవ జీవితం అంతా కూడా వేస్ట్ వేస్ట్ వేస్ట్, వ్యర్థము వ్యర్థము వ్యర్థం. యేసుక్రీస్తుల వారు జన్మించక ముందే జకర్యా అంటున్నాడు ప్రభు. యేసు జన్మించక ముందే ఎలిజబెత్ అంటూ ఉన్నది ఆయన ప్రభు. మూడో వ్యక్తిని మనం చూద్దాం త్వరగా. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సుమయోను అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేటువంటి వాడు. చూసారా, ఈయన ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టేవాడు ఉన్నాడు. ఆయన నీతిమంతుడు, ఆ వ్యక్తి భక్తిపరుడు. అన్నిటికన్నా ఎక్కువగా ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇజ్రాయెల్కి ఆ దినాల్లో ఆదరణ లేదు. ఎందుకంటే ఒకవైపు రోమా గవర్నమెంట్ ఇనుప పాదము మోపింది ఎక్కడ? ఇజ్రాయేలు మీద. ఇజ్రాయెల్కు స్వతంత్రం లేదు. మరి ఒకవైపు దొంగల మూట లేదా తిరుగుబాటుదారులు బయలుదేరారు. మనకు కరుణామయుడు గనక మనం చూసినట్లయితే ఆ మొట్టమొదటి పాటలోనే మనకు అర్థమవుతుంది కదూ. అంటే బాగా క్లియర్గా చెప్పాడు. ఆ దినాల లో పరిస్థితులు ఏ రకంగా ఉండేవి. ఒకప్పుడు రోమా గవర్నమెంట్ విపరీతంగా బాధ పెడుతున్నారు ఈ ఇశ్రాయేలీయులను. మరి ఒకవైపు ఈ తిరుగుబాటుదారులు మాటి మాటికి రావడం, దొంగతనం చేయడం, దోచుకొని వెళ్ళిపోవడం. కొన్ని ప్రాంతాల్లో ఈ నక్సలైట్లు ఇదే పని చేస్తూ ఉంటారు కదూ. ఉం? ఆ రకంగా నక్సలైట్లు తయారైపోయారు ఆ దినాల్లో. అలాంటి భయంకరమైన రోజుల్లో సుమియోను ఆ ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టుకుని ఉండేటువంటి వాడు. సిమియోను అన్న మాటకు అర్థం ఏం చెప్పాను నేను? ఆలకించడం. ఆ రోజు లేయ ద్వేషింపబడింది, అందరి చేత ద్వేషించబడింది. ఎందుకు చెప్పండి? లేయాకు జబ్బు కళ్ళున్నాయి. యాకోబు పెద్ద భార్య, ఉమ్, యాకోబు మామ
రాహేల్ని ఇస్తానని చెప్పేసి లేయానిచ్చి పంపించేశాడు. అమ్మో, మోసగాళ్ళకు మోసగాడు, యాకోబే మోసగాడు అనుకుంటే వాళ్ళ మామ ఇంకా పెద్ద మోసగాడు కదూ. మరి పొద్దున్నే లేచి చూస్తేనే పక్కన ఉన్నది ఎవరో తెలుసా? జబ్బు కళ్ళది. లేయా ద్వేషించబడ్డం యెహోవా చూశాడు. కాబట్టి ఆమెకు గర్భం ధరించినప్పుడు మొట్టమొదటి కుమారుని యెహోవా నన్ను చూశాడు, రూబేను అను మాటకు అర్థం చూచాడు అనే పేరు పెట్టింది. రెండవసారి షిమ్యోను కన్నప్పుడు యెహోవా నా ప్రార్థన ఆలకించాడు, విన్నాడు. కాబట్టి షిమ్యోను అనే పేరు పెట్టింది. ఆ షిమ్యోనే కృత నిబంధనలో సుమయోనుగా మారిపోయాడు. అంటే ఆలకించడం, వినడం. ప్రభువు మన ప్రార్థన వినడం. రైట్. దేవుని బిడ్డలారా, చూడండి ఇప్పుడు క్రింద ఈయన కూడా అంగీకరించాడా ప్రభు అని? ఉమ్, చూద్దామా? ఆ 20 26 వచనం. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేడు. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. ఎంత అద్భుతం కదండి! ప్రభువుగా ఈయన ఆ, ప్రభువుగా యేసును ఈయన కూడా అంగీకరించాడు. అందుకే 29 వచనంలో నాథా, నాథా అనేటువంటి మాట దగ్గర ప్రభువా, ప్రభువా ఈ రెండు ఒకటే. ప్రభువా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఉమ్, ప్రభువా, ఇప్పుడు నీ మాట చొప్పున అంటే మీరు బాగా గమనించండి. ఒక ఆ, ఒక ఆ, రోజు మనకు చచ్చిపోయే రోజు బయలుపరచబడితే మనకి ఎలాగుంటది? భయం వేస్తుంది కదా. ఉమ్, ఏమండి, జనవరి నెలలో 2025 ఆ వచ్చేది 2025గా, లేదా ఫిబ్రవరి మాసంలో ఆ 30వ తారీఖున నీవు చనిపోతున్నావు అంటే నీకు భయం వేస్తుంది కదా. అసలు ఫిబ్రవరిలో 30 ఉందా? ఉం? కానీ భయం వేస్తుంది కదా. ఫిబ్రవరిలో 30 ఉండదు, కానీ భయం వేస్తుంది కదా. అయితే దేవుని బిడ్డలారా, గమనించండి. ఈయన సంతోషముతో ప్రాణాలు వదిలాడు. ఎందుకంటే ప్రభువును చూశాడు కాబట్టి ప్రాణాలు వదిలేశాడు. అలాంటి ముసలోడు మూడవ వ్యక్తి. ఇంకా నాలుగవ వ్యక్తి, ఈమె పేరు అన్న. అన్న అనే మాటకు అర్థం కృప కదా. ఈమెను గురించి ఎక్కడ వ్రాయబడి ఉన్నది? ఉం? ఆ 36వ వచనం. 36వ వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలు పనుయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉంది. ఆ దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఈమె వయస్సు 84 కాదండి. దయచేసి గమనించండి. ఈమెలో ఉన్న విధవరాలి వయస్సు 84 సంవత్సరాలు. అంటే ఆమెకు ఎప్పుడు పెళ్ళై ఉంటుంది? 20వ సంవత్సరంలో పెళ్ళయింది అనుకుందాం. 84 ప్లస్ 20, 94, 104. 104 మళ్ళీ 7 కలపాలి. ఎందుకంటే ఈమె సంసారం చేసినటువంటి వయస్సు 7 సంవత్సరములు. 104 ప్లస్ 7, 111 సంవత్సరముల ముసలావిడ. ఉమ్, ఈమె కూడా ఎంత మంచి లక్షణాలండి. దేవాలయమును విడవక, వింటూ ఉన్నారా అందరూ? ఉమ్, దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. వృద్ధురాలు సేవ చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉమ్, ఆమె కూడా 38వ వచనం చూడండి. 38. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. ఈమె చేస్తున్న పని ఏమిటంటే దేవుణ్ణి కొనియాడింది.
దేవుణ్ణి స్తుతించింది. తర్వాత విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాటలాడుచుండెను. బస్ సూపర్ కదా క్రిస్మస్ దినాలు. ఏమండి, క్రిస్మస్ రోజులు చాలా సూపర్ కదా. మనమైతే ఇప్పుడు రంగురంగుల బట్టలకు, రంగురంగుల డెకరేషన్లకు, అబ్బా స్టార్ అందరికంటే మనది పెద్దదిగా ఉండాలి కదూ. ఆ మధ్య ఎప్పుడో ఒక స్టార్ తగిలిచ్చి అనంతపూర్ జిల్లాలోని మా సంఘంలో పెద్ద స్టార్ అని పేపర్కి వేయించారు. అవసరమంటారా? ఉహుం. స్టార్ పెద్దగా ఉన్నంత మాత్రాన నీది ఆత్మీయ సంఘమా? ఏమండి, చూడండి, ఈ క్రిస్మస్ దినాలను ఒక్కసారి మీరు చూడండి. జకరియా యేసును ప్రభువుగా అంగీకరించాడే, ఎలిసబెతు యేసును ప్రభువుగా అంగీకరించిందే, సుమయోను ముస్సలోడు జన్మించిన 8 రోజులప్పుడు, యేసు జన్మించిన 8 రోజులప్పుడు ప్రభువును స్తుతించాడే, ప్రభువా ఇప్పుడు నెమ్మదిగా నా ప్రాణం పోతున్నది అని చెప్పాడే. మరి ఎంత మంచి దినాలు కదా క్రిస్మస్ దినాలు. మరి అలాంటి లక్షణాలు మనలో ఎందుకు లేవంటారు? ఇక ఈమెను చూసారా, అన్నా అనేటువంటి ప్రవృత్తి. అన్నా అను మాటకు అర్థం కృప కదూ. ఈమె విమోచన కొరకు కనిపెట్టు వారందరితో కూడా ఆయనను గురించి మాటలాడుచుండెను. మీరు నిజం చెప్పండి, ఎక్కడైనా 2 ముగ్గురు కలిస్తే ఎవరిని గురించి మాట్లాడతారు? ముఖ్యంగా సహోదరులు చెప్పాలి. అయ్యే బాబోయ్, భయం వేస్తుంది కదా. 2 ముగ్గురు జత అయ్యారనుకుందాం. ఏమండి, ఎవరిని గురించి మాట్లాడతారు చెప్పండి? ఉం? తప్పకుండా మూడవ ఆమె గురించి, లేకపోతే అక్కడ లేని మనిషిని గురించి మాట్లాడుకుంటారు. అవునంటారా కాదంటారా? ఈ కాలంలో పురుషులు కూడా తక్కువ ఏం తిన్నారా? ఆడోళ్ళ కంటే ఎక్కువగా మాట్లాడుకుంటారు. ముఖ్యంగా మా పాస్టర్లలోనే ఉన్నారు, ఏమనుకోవద్దండి దయచేసి. ఎందుకంటే ఎక్కడ 3 పాస్టర్లు ఉంటారో అక్కడ వేరే పాస్టర్ల గురించిన టాపిక్ మాట్లాడుతుంటారు. ఈమె అలాంటిది కాదు. ఆయనను గురించి అనగా ఆ ప్రభువును గురించి మాట్లాడుతూ ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. ఈ 4 లక్షణాలు మీలో ఉంటే ఎంత బాగుంటుంది. నేను స్టార్టింగ్ లో చెప్పాను, గుండెకు 4 గదులు ఉంటాయంట. 4 గదుల్లో ఒక గదిలో జకర్యాను చేర్చుకో, ఇంకొక గదిలో ఎలిజబెత్ను చేర్చుకో. నా మాట వినండి, ఇంకొక గదిలో సుమయోన్ను చేర్చుకో. ఆ చివరి గది ఖాళీగా లేకుండా అన్నాను చేర్చుకో. ఎందుకంటే జకర్యా అను మాటకు అర్థం యెహోవా జ్ఞాపకం చేసుకున్నాం. ఎలిసబెతు అను మాటకు అర్థం దేవుడు ప్రమాణం చేస్తే తప్పడు. మూడవదిగా సుమయోను అను మాటకు అర్థం ఆలకిస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. నాలుగవదిగా కృప చూపిస్తాడు. అన్న అంటే కృప చూపిస్తాడు. దేవుడి మాటలను మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పుడు కూడా మేము క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. 2024 సంవత్సరాల క్రితం క్రిస్మస్ దినాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి ప్రభువా. ఉం? మిమ్మను స్తుతించేవాళ్ళు, మిమ్మను కొనియాడేవాళ్ళు, మీ గురించి మాట్లాడుకునేవాళ్ళు, మీ ఆదరణ కొరకు కనిపెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు, భయభక్తులు కలిగిన వారు, నీతిమంతులు, ప్రభువు రాకడను గురించి ప్రవచించినటువంటి వాళ్ళు, ప్రభువా మిమ్మను స్తుతించి ఘనపరిచి ఆరాధించి ప్రార్థించి మీ రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు ఎంత చక్కగా ఉన్నారు. ఈరోజు మేము నలుగురిని గురించి మాత్రమే ధ్యానం చేసుకుని ఉన్నాం. ఆ దినాల్లో ఇంకా చాలా మంది ఉండి ఉండవచ్చు. మరి ఈ రోజుల్లో కూడా 25వ తారీఖున క్రిస్మస్ అని అనుకుంటూ ఉన్నాం. మరి ఈ పండుగ కొరకు మా హృదయపూర్వకంగా ఆత్మీయంగా మేము సిద్ధపడుటకు మీరే సహాయము దయచేయమని, ఈ కుటుంబాలలో ఉన్న ప్రతి వ్యక్తిని మీరే దీవించి ఆశీర్వదించమని, ఎవరైనా అనారోగ్యముతో బాధపడుతూ ఉన్నారా, అలాంటి వారిని మీరు తాకి స్వస్థపరచమని, సమస్యలో ఉన్నటువంటి వారికి విడుదల మీరు కలగజేయమని,
నీ బిడ్డల హృదయాలలో ఏ మనవులైతే మెదులుచున్నాయో వాటన్నిటికీ తగిన జవాబు మీరు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనకు తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు